ఈ దేశానికి అన్నం పెట్టాలనే కోణంలో, ఆహార సంక్షోభం ఉండొద్దు అనే కోణంలో పరితపించి ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిన మహాగటికుడు, మహానాయకుడు ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ గురించి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఈయన పేరు ప్రత్యేకంగా ఉంటుంది. ఈయనకు సంబంధించిన పరిశోధనలు కావచ్చు, ఈయన పేరు అనేది ప్రస్ఫుటంగా ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళ వ్యక్తులందరూ కూడా తెలుస్తుంది. ఇక హరిత విప్లవ సారథి, దేశాన్ని అన్నపూర్ణంగా తీర్చిదిద్దిన ఎంఎస్ స్వామినాథన్ ప్రజలందరికీ పౌష్టికాహారం, ఆహార భద్రత ధ్యేయంగా పరిశోధన చేయడం జరిగింది. సాగులో నూతన వంగడాలు, ఆధునిక విధానాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపాడు ఎంఎస్ స్వామినాథన్. ఇక మాన్కొంబు సదాశివన్ స్వామినాథన్, సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చెలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణంగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికి అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలు తప్పించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటును అందించారు. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపారు. ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతి తంగమ్మై, డాక్టర్ ఎంకే సాంబశివన్. 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. మెడిసిన్లో చేరారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరు చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు. వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు. పీజీ పూర్తయ్యాక సివిల్ సర్వీస్ పరీక్ష రాశారు. ఐపీఎస్ కు ఎంపికయ్యారు. కానీ అటువైపు మొగ్గు చూపకుండా హాయ్లాండ్ లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు. ప్రపంచ స్థాయి వ్యవసాయ సంస్థల్లో 2 దశాబ్దాల పాటు పనిచేశారు. పరిశోధనతో పాటు పరిపాలన పరమైన విధులు నిర్వర్తించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రధానంగా వరి, గోధుమ, వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తుందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్ ఏకీభవించారు. స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు. వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. స్వామినాథన్ ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్ మెగాసెసే, 1986లో వరల్డ్ సైన్స్, 1991లో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మ విభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ 28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించడం జరిగింది. కన్నుమూశారు గత ఏడాదే.